శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామకృష్ణాయ నమః. అద్వైత భేరిని భారతదేశంలో మ్రోగించి ఎన్నో పాషాండ మతాలకి సమాధానం చెప్పిన ఆది శంకరాచార్యుల వారు భారతదేశమంతా కాలినడకన పర్యటన చేశారు. ఒకసారి ఆయన ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి రావాల్సి ఉంది. ఆయన ఏ ఊరి నుంచి అయితే ప్రయాణం చేస్తున్నారో ఆ ఊరిలో అందరికీ తెలిసింది మర్నాడు శంకరాచార్యులు వారు వస్తున్నారని. అయితే ఆ ఊరిలో అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. అక్కడ ఒక దంపతులకి ఒక బాబు పుడతాడు. ఆ బాబుకి 10 సంవత్సరాలు. లేక పుడతాడు అబ్బాయి. కానీ 10 సంవత్సరాల్లో అతను మాట్లాడడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఎవరు ఎంత చెప్పినా కూడా, ఎన్ని రకాలుగా నేర్పించినా కూడా అతని నోట్లోంచి ఒక్క మాట రాదు. అప్పుడు ఆ ఊరి జనం అంతా అంటారు, రేపు ఆదిశంకరాచార్యుల వారు వస్తున్నారు, ఆయన భగవత్ స్వరూపులు, ఆయన ముందు ఈ బాబుని తీసుకెళ్దాం, ఈ సమస్యకు ఆయనే మనకి ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు అని అనుకున్నట్టుగానే మర్నాడు ఆదిశంకరాచార్యుల వారు ఆ గ్రామానికి వస్తారు. చిన్న సభ ఏర్పాటు అవుతుంది. ఊరు ప్రజలందరూ చాలా భక్తితో ఆయన చెప్పిన మాటలు వింటారు. ఈ దంపతులు బాబుని తీసుకొచ్చి శంకరాచార్యుల ముందు నిలబెట్టి, స్వామి 10 ఏళ్ళయింది, ఒక్క మాట మాట్లాడట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలం అవుతోంది, మీరే ఈ బాబుని కనికరించాలి అని. ఆదిశంకరాచార్యుల వారు ఆ బాబుని దగ్గరికి పిలిచి, నువ్వెవరివి అని అడుగుతారు. సంస్కృతంలో అడుగుతారు, నువ్వెవరివి అని. ఆ బాబు సంస్కృతంలో సమాధానం చెప్తాడు. ఏమనంటే, నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, ఇంద్రియాల్ని కాదు, హృదయాన్ని కాదు, బ్రాహ్మణ్ణి కాదు, క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, శూద్రుని కాదు, జంతువుని కాదు, ఆకాశాన్ని కాదు అని పూర్తిగా ఏ విధమైన ఇది లేకుండా, గ్యాప్ లేకుండా మొత్తం ఈ సెంటెన్స్ అంతా కూడా సాంస్క్రిట్లో చెప్తాడు. శంకరాచార్య వారికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి నువ్వు 10 సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు, ఇవాళ నేను కేవలం నువ్వెవరివి అని అడగగానే ఇంత గొప్పగా సమాధానం చెప్పావు, వేదాంతాన్ని నువ్వు కాచి వడపోసేసావు, నువ్వు ఇన్ని రోజులు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అని శంకరాచార్యుల ప్రశ్నకి నా సమాధానం చెప్తాడు. ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, అవసరం ఏంటి, అవసరమైన మాటల్ని నేను మాట్లాడతాను, అనవసరమైన మాటలు నేను మాట్లాడను, మాట్లాడి నా యొక్క సమయాన్ని నేను వృధా చేసుకోదలుచుకోలేదని సమాధానం చెప్తాడు. అప్పుడు శంకరాచార్యులు అంటారు, అరిచేతిలో నిమ్మకాయ పెడితే మొత్తం నిమ్మకాయ కనిపిస్తుంది, ఈ అబ్బాయి కూడా మొత్తం వేదాంతాన్ని కాచి వడబోసాడు, ఇతనికి హస్తమలకుడు అని పేరు పెడదాము అని హస్తమలకుడు అని పేరు పెడతారు. పెట్టాక ఆ ఊరు ప్రజలు అంటారు, 10 సంవత్సరాలుగా మేము ఎంత ప్రయత్నం చేసినా మాట్లాడని వాడు ఇంత వేదాంతాన్ని మీ ముందు పెట్టాడు కాబట్టి మీరే ఇతని వెంట తీసుకెళ్ళండి అని. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఈయనని శిష్యుడిగా ఎంచుకుంటారు. మనము ఖడ్గమాల కొన్ని గురు పరంపరలు చదువుతున్నప్పుడు కూడా మనకు వస్తుంది, హస్తమలకమై తోటకమై సురేశ్వరమై అని. ఆ హస్తమలకుడే ఇతను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనలో నిక్షిప్తంగా ఎంతో దివ్యత్వం దాగి ఉంది. కానీ ఆ దివ్యత్వాన్ని మనం చూడాలి అంటే మనకి అహర్నిశలు భగవత్ శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మనం అకుంఠిత దీక్షతో భగవంతుడిని నిత్యం ప్రేమించాలి, అడగాలి, తల్లిలా అన్నీ అడిగి తెలుసుకోవాలి. ఆనందంగా జీవించడానికి, మనం ముందుకు వెళ్ళడానికి భగవంతుడి యొక్క శక్తే మనకి చాలా అవసరం. శ్రీమాత్రే నమః.